వెల్కమ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ వెల్త్ టాక్ బై వివేకం. సో ఈ పోయిన వారం మనం చూసాం, అంటే టారిఫ్స్కి కాస్త ఎగ్జెంప్షన్ ఏదైతే ఆ 90-డే ఎగ్జెంప్షన్ వచ్చిందో దానికి మార్కెట్స్ ఎలా రియాక్ట్ అయినాయి అని చూస్తే నిఫ్టీ కూడా అరౌండ్ 550 పాయింట్స్, 523 పాయింట్స్, అరౌండ్ 2.24% పెరిగినట్టుగా. అండ్ దానికి కారణాలు ఏంటా అని కొంచెం అంటే డీపర్ లెవెల్లో మనం మళ్ళీ డిస్కస్ చేద్దాం. కానీ ఎఫ్ఐఐస్ కూడా తిరిగి మళ్ళీ మనం మార్చ్ చివరి నాటికి చెప్పాం, ఎఫ్ఐఐస్ ఆర్ రిటర్నింగ్ దర్ ఫండ్స్ బ్యాక్ టు ఇండియా అని. అండ్ ఈ షార్ట్ ట్రేడింగ్ వీక్ కాబట్టి, ఎందుకంటే మండే ఫ్రైడే హాలిడేస్ కాబట్టి ఉన్న 3 రోజుల్లోనే అరౌండ్ 14,600 crores వరకు ఎఫ్ఐఐస్ మళ్ళీ తిరిగి మన మార్కెట్స్లో నెట్ బయర్స్ అయినట్టుగా రిజల్ట్స్ డేటా కూడా చెప్తున్నాయి. సో ఒక పక్క ఏమో కాస్త ఓవరాల్ గ్లోబల్ లెవెల్లో, అంటే అమెరికాని పక్కన పెట్టేసి అమెరికా చైనా సిచ్యువేషన్ ఒకటి కొంచెం ఇండిపెండెంట్గా ట్రీట్ చేసి ఓవరాల్గా గ్లోబల్ లెవెల్లో కొంచెం ఈజ్ అవుతుందేమో టెన్షన్ అని చాలామంది భావిస్తున్నారు. అండ్ మేబీ మార్కెట్స్ కూడా అలాగే రియాక్ట్ అవుతున్నాయి కాబట్టి అదే నిజమే అవ్వచ్చేమో. ఎందుకంటే ఒక్కొక్క కంట్రీ వెళ్ళి బైలాటరల్గా ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకోవడం అమెరికాతో, వారి యొక్క డీటెయిల్స్ని, వారి యొక్క కైండ్ ఆఫ్ ఎజెండాని పుష్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో ఈ జంక్షన్లో కాస్త ఈజ్ అయినట్టుగా టెన్షన్ ఉంది, మనీ కూడా మార్కెట్స్లోకి వస్తున్నాయి. అలాగే మార్కెట్స్ కూడా దే షోన్ సమ్ రికవరీ ఫ్రమ్ దేర్ లోస్. కాబట్టి ప్రసాద్ గారు, మనం వర్స్ట్ ఈజ్ ఓవర్ అని అనుకోవచ్చా, లేకపోతే ఇంకా మనం కాషియస్ టైం అనే అనుకోవాలా ఈ టైంలో? వర్స్ట్ ఈజ్ ఓవర్ అని చెప్పాలి అంటే ఇండియా వరకు మనకు ఆలోచిస్తే దాదాపుగా ఖాయంగానే చెప్పొచ్చు మనం. ఎందుకంటే ప్రస్తుతం ఉన్నటువంటి ఫోకస్ అంతా కూడా చైనా మీదకు వెళ్ళటం, చైనా కూడా వెనక్కి తగ్గకుండా ఎదురు తిరిగేటువంటి ధోరణి ప్రదర్శించడంతో ఆ రెండు కంట్రీస్ మధ్య పోటీ ప్రపంచంలో కొద్దిగా గొప్ప ఒకళ్ళకొకళ్ళు డ్యామేజ్ చేసుకోవడానికి శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. అందులో మనలాంటి చిన్న కంట్రీ, మన కంట్రీ పెద్దదైనా కానీ మన కంట్రీ మీద ఫోకస్ తగ్గే అవకాశం ఉంది. పైగా మన కంట్రీ మొదటి నుంచి కూడా అకామిడేటివ్గా ఉంటాము, తగ్గుతామని చెప్తుంది. కాబట్టి బహుశా ట్రంప్కి అంత కోపం రాకపోవచ్చు. కాకపోతే ట్రంప్ మనసుని గుర్తెరిగి ముందుగా అసెస్ చేయడం మన వల్ల కాదు. ప్రస్తుతం ఉన్న అంచనాల ప్రకారం చూస్తే మాత్రం వర్స్ట్ అయిపోయినట్టుగానే అనుకోవాలి. దీనికి కారణాలు అనేకం. అంటే అమెరికా ఏం చెప్పిందంటే మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అని ట్రంప్ చెప్తున్నా కానీ మేక్ అమెరికా డెఫినెట్లీ పూర్ అనే అక్కడ లోకల్గా ఇంటర్ప్రిటేషన్ వస్తున్న కారణం కనబడుతుంది. దానికి రీజన్ ఏంటంటే మొన్న లాస్ట్ టైం ఒకసారి మనకి ట్రంప్ ఆ యుఎస్లో యుఎస్లో ఉన్నటువంటి గవర్నమెంట్ ఆక్షన్ చేద్దామని ట్రై చేస్తే దాదాపుగా 30% వరకు అమెరికన్ బ్యాంకులే సబ్స్క్రైబ్ చేయాల్సి వచ్చింది. మామూలుగా ఎప్పుడు అమెరికన్ గవర్నమెంట్ కనుక సెక్యూరిటీస్ ఇష్యూ చేస్తామంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న డబ్బులన్నీ కూడా అక్కడికి వెళ్ళిపోయి మేము పార్టిసిపేట్ చేస్తాం అంటే ఇండైరెక్ట్గా మీ ప్రభుత్వానికి మేము లోన్లు ఇస్తామని మిగతా దేశాలన్నీ కూడా డబ్బులు అక్కడ పెట్టుబడి పెడుతూ ఉంటాయి. అది దేశాలు పెడతాయి, వ్యక్తులు పెడతారు, అమెరికాలో పౌరులు పెడతారు, అమెరికాలో కార్పొరేషన్లు, బ్యాంకులు అన్నీ పెట్టచ్చు. కానీ ప్రధానంగా ఎప్పుడు కూడా విదేశాల నుంచి ఎక్కువ సేవింగ్స్ అమెరికాలోకి వెళ్ళేవి. అది అందరూ శ్వేతకన్ను వేయటంతో ఏకంగా ఒక్కసారి దాదాపుగా 3.8% ఈల్డ్ ఉన్నటువంటి ఇంట్రెస్ట్ రేట్ ఆఫ్ సెక్యూరిటీస్ మీద 5%, 4.9% చేరింది. అంటే అర్థం ఏంటంటే ఎక్కువ మంది మన ఇన్వెస్టర్లకు బహుశా దాని యొక్క గ్రేవిటీ తెలియకపోవచ్చు. కానీ జరిగేది ఏంటంటే ప్రభుత్వం కనుక అప్పు తీసుకోవాలి అంటే వాళ్ళు చెల్లించవలసిన వడ్డీ ఎంత తక్కువ ఉండేట్లుగా అంతగా ఉండేట్లుగా చూసుకుంటారు. ఎప్పుడు డెట్ మార్కెట్లో ఏం జరుగుతుందంటే లేటెస్ట్గా ఉన్నటువంటి ఈల్డ్ కనుక ఎంతైతే ఉందో ఆ రేటు ప్రకారమే ప్రభుత్వం ఇష్యూ చేయవలసి వస్తుంది. అంటే ఏం జరిగింది, ఇప్పుడు వరకు 3.89%లో బారో చేయొచ్చు అని అమెరికన్ ప్రభుత్వం అనుకుంటే వాళ్ళకి ఏకంగా 4.9 ఇష్యూ చేస్తే కానీ వేరే దేశాల నుంచి డబ్బు మనకు వచ్చేట్లేదు అని తెలిసింది. అంటే ప్రభుత్వం పన్నులు పెంచలేక అలాగే వడ్డీకి అప్పు కూడా తీసుకోలేకపోతే ఆటోమేటిక్గా కంపెనీ యొక్క ప్రభుత్వానికి మనుగడ కష్టం అవుతుంది. అందువల్ల వెంటనే ట్రంప్ తగ్గటం, రిలీఫ్ చేయటం అన్నీ కూడా జరిగిపోయినాయి. ఇలా జరగటం మూలంగా క్యాజువాలిటీ ఏమైందంటే అమెరికన్ డాలర్ మీద ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇన్వెస్టర్లకి, ప్రభుత్వాలకు అని చెప్పడం లేదు, ఇన్వెస్టర్కి కొద్దిగా నమ్మకం సన్నగిల్లటంతో అమెరికాలో డాలర్లు పెట్టుకుంటే సేఫ్టీ సంగతి దేవుడెరుగు, మిగతా దేశాల్లో వచ్చే గ్రోత్ అవకాశాలు పోతాయి. మిగతా దేశాలు అనగానే చైనా మామూలుగా వెనకాలే పోటీగా ఉన్నా కానీ అమెరికాకి వీళ్ళిద్దరూ బాగా కొట్టుకుంటున్నారు. కాబట్టి ఇలా కొట్లాట మధ్యలో నలిగిపోయినటువంటి కంట్రీల్లో గ్రోత్ బాగా ఉన్న కంట్రీ ఏది అంటే భారతదేశమే కనపడుతుంది. అందువల్ల ఈ డబ్బంతా కూడా రాక తప్పలేదు, వచ్చినప్పుడు మనం కూడా చాలా రోజుల కింద అనుకుంటూ ఉన్నాం ఏ ఇండస్ట్రీస్ బాగుంటాయంటే బ్యాంకింగ్ ఇండస్ట్రీ బాగుంటుంది అనుకున్నాం. అది మనం ఏమో దివ్య దృష్టి చెప్పింది కాదు.
మనం చెప్పిందల్లా ఏంటంటే ఏ ఇండస్ట్రీకి ఎక్స్పోర్ట్స్తో ప్రమాదం లేకుండా వీళ్ళు చేసే టారిఫ్ల మూలంగా ఇబ్బంది ఉండదు. అటువంటి ఇండస్ట్రీ ఏదైనా ఉందంటే బ్యాంకింగ్ ఇండస్ట్రీ అనుకున్నాం. అది ఇవాళ రోజున మనం చూసినట్లయితే కేవలం 10 రోజుల్లో, అంటే ఏప్రిల్ 5వ తారీఖు నుంచి మొదలు పెడితే దాదాపుగా 15వ తారీఖు వచ్చి 17వ తారీఖు వచ్చినప్పటికి, అంటే మ్యాక్సిమం 7-8 ట్రేడింగ్ డేస్లోనే ఇండస్ట్రీ మొత్తంగా మార్కెట్ క్యాపిటలైజేషన్ చూస్తే దాదాపు 15% పెరిగింది. ఇండస్ట్రీ మొత్తం చూస్తే కూడా అది సిగ్నిఫికెంట్లీ హై. అంటే అర్థం ఏంటంటే ఏ ఇండస్ట్రీలైనా ఏ స్టాక్స్ అయినా మనం కొనుక్కోవాలి అంటే స్టడీ చేసిన తర్వాత అందులో స్కోప్ ఉన్నది అని కనుక నమ్మితే, దానికి కారణాలు సహేతుకంగా ఉంటే ఆ ఇండస్ట్రీలో కొనుక్కున్న తర్వాత మనం కొన్నాం కాబట్టి రేపు పొద్దు నుంచి ప్రపంచం అంతా తెలుసుకుని వాళ్ళు వచ్చి కొనుక్కోరు మనం అమ్ముకోవటానికి వీలుగా. వాళ్ళకి ఇష్టం వచ్చినప్పుడే కొంటారు. కానీ అప్పటి వరకు వేచి ఉండవలసినటువంటి అవసరం మన మీద ఉంటుంది. అందువల్ల బ్యాంకింగ్ ఇండస్ట్రీ పెరిగిందని తప్పితే మనం చెప్పామని పెరిగినట్టుగా గర్వంగా మనం జబ్బలు తెలుసుకోవటం మంచిది కానే కాదు. మన ఉద్దేశం కూడా అది కాదు. మార్కెట్లో తక్కువ ఉన్న కంపెనీలు, తక్కువలో ఉన్న ఇండస్ట్రీలు, పెర్ఫార్మెన్స్కి ఇబ్బంది లేని కంపెనీలు, ఇండస్ట్రీలని ఐడెంటిఫై చేయడానికి ప్రయత్నించడం, ఆ ప్రయత్నంలో కనుక మనం కొద్దో గొప్ప సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉంటే ఇన్వెస్టర్లతో పంచుకోవడం మనం చేస్తూ ఉంటాం. అందువల్ల మన ఇన్వెస్టర్లో చాలామంది బ్యాంకింగ్ స్టాక్స్లో కొనుక్కుని లాభాలు పొందారు అని కొద్దో గొప్ప ఆశావహ దృక్పథంతో ఈ విషయం చెప్తున్నాను. రాబోయే రోజుల్లో కూడా ఏ ఇండస్ట్రీ గురించైనా మనం చెప్పేటప్పుడు మన అంచనాల ప్రకారం ఎందువల్ల ఇప్పుడు తక్కువగా ఉన్నట్లు కనపడుతుందో, రాబోయే రోజుల్లో అవకాశాలు బాగున్నాయో చెప్తూ ఉంటాము. అందులో కూడా ఏ స్టాక్స్ మంచివో కూడా చెప్తూ ఉంటాం. అందులో కొన్ని పెరగకపోవచ్చు. అది మానవ తప్పిదంగా భావించాలే కానీ ఒక వివేకం చెప్పింది నిజం కాలేదని మాత్రం ఆక్షేపించవలసిన అవసరం రాకూడదు. అందువల్ల ప్రతి ఇన్వెస్టర్ కూడా తను ఎందుకు కొంటున్నాడో కారణం కూడా తెలుసుకోవాలని తెలియచేయటం వివేకం యొక్క లక్ష్యం. సో అది సహృదయంతో అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. రైట్ అండి. మనం పోయిన వారం అండ్ ఆ ముందు వారం కూడా అడుగున్నాం. అంటే ఇన్వెస్టర్స్, వ్యూవర్స్ మీరు గనక ఒక స్టాకో లేకపోతే ఒక పలానా సెక్టర్ ఆఫ్ స్టాక్స్ గురించి ఎగ్జిట్ అవ్వాలంటే ఎటువంటి రేషనల్, ఎటువంటి డెసిషన్ మేకింగ్ తీసుకుంటారని దాన్ని ఇన్వైట్ చేసాం. మన వ్యూవర్స్ కూడా అగైన్ బిగ్ థ్యాంక్స్, బికాజ్ అందరూ కామెంట్ చేస్తూ ఉన్నారు, యాక్టివ్గా ఉన్నారు, ఒపీనియన్స్ కూడా వ్యక్తం చేస్తున్నారు. అంటే ఆ డిఫరెంట్ ఒపీనియన్స్ గురించి మనం అంటే అసెస్ చేసి జడ్జ్ చేయటం కాదు, కానీ ఒక కలెక్టివ్గా అండర్స్టాండింగ్ తీసుకుని మేబీ దాని గురించి దాంట్లో బెనిఫిట్స్ ఏంటి, కొన్నాటిల్లో మేబీ డిసడ్వాంటేజెస్ ఎలా ఉంటాయో కూడా హైలైట్ చేసే ప్రయత్నం వరకే మనం చేసే ప్రయత్నం మనం చేస్తున్నాం. సో అంటే పోయినసారి మనమేమో కొంచెం వేగ్ అప్రోచ్ గురించి కాస్త డిస్కస్ చేసినట్లయితే, అదే టైంలో కొంచెం ప్రైస్ మూవ్మెంట్కి రిలేటెడ్గా చాలామంది వ్యూవర్స్ చెప్పున్నారు. సో జస్ట్ ఎగ్జాంపుల్కి చెప్పాలంటే, అంటే ఫర్ మిస్టర్ కృష్ణ తనికొండ అనే ఆయన అయితే ఇఫ్ 20% లాస్ నేను అమ్మేస్తాను అన్నారు. అంటే ఒక స్టాప్ లాస్ పెట్టుకుంటాను, ఒక పలానా స్టాక్ 20% కన్నా హిట్ అయిందంటే స్టాప్ లాస్ ఐ విల్ గెట్ రిడ్ ఆఫ్ ఇట్ అని, అది ఒక ఒపీనియన్. అలా 1-2 పీపుల్, అంటే ఇంకా 2-3 కూడా ఏం చెప్పారంటే, నేను ఏదైనా పలానా స్టాక్ కొన్నానంటే దాన్ని కాస్త తగ్గిందంటే, అంటే 20% కాకపోతే ఇంకో 30%, లేకపోతే కొంతమంది ఏమో 25%, అలా కొన్ని ఫ్యాక్టర్స్ పెట్టుకున్నారు. రిగార్డ్లెస్ ఆఫ్ ఫండమెంటల్స్, రిగార్డ్లెస్ ఆఫ్ రియలీ ఆ స్టాక్ యొక్క ఇన్హెరెంట్ స్ట్రెంగ్స్. సో దానివల్ల ఉండే డిసడ్వాంటేజ్ ఏముంటుంది అంటారు? అంటే బికాస్ స్టాప్ లాస్ పెట్టడం అగైన్ చాలా తేలిక, కానీ మార్కెట్ కూడా నెక్స్ట్ డే గ్యాప్ డౌన్లో ఓపెన్ అయిందన్నా కూడా ఆ స్టాప్ లాస్ అనేది ఎలా ఉంటుంది, ఆ సిచ్యువేషన్ ఎలా ఉంటుంది, ట్రిగర్ అయిద్దా, మన ఇంపాక్ట్ ఎలా ఉంటుందో కూడా ఒకసారి ప్రసాద్ గారిని అడిగి తెలుసుకుందాం. ఈ 20%, 30% స్టాప్ లాస్ పెట్టుకునే వాళ్ళ గురించి ఒక విషయం ఖచ్చితంగా వాళ్ళు తెలియచేయాలి. మీరు కనుక స్టాక్ కొనుక్కోగానే ఒకసారి కనుక మీరు ట్రేడింగ్ స్క్రీన్లో డిపిఆర్ అని ఒక మాట ఉంటుంది, డైలీ ప్రైస్ రేంజ్ అని. అది కనుక చూసినట్లయితే బోలెడన్ని షేర్లకి హయ్యెస్ట్ పెరగటం ఆ రోజు లిమిట్కి, అంటే సర్క్యూట్ బ్రేకర్స్ తగలాలి అంటే 20% పెరిగేట్లుగా 20% తగ్గేట్లుగా పెడతారు. అంటే ఒక్క రోజులో ఆ హై నుంచి ఆ లోకి ఎంతవరకు మార్కెట్ ఒప్పుకుంటుంది అంటే, పైకి నుంచి కిందకి చూస్తే ఇక్కడ నుంచి 20% పైకి 20% కిందకి, అంటే మొత్తం 40% రేంజ్ ఇస్తారు. అంటే అర్థం ఏంటి? మార్కెట్లో స్టాక్ ఎక్స్చేంజెస్ డిటర్మిన్ చేస్తున్న సిస్టమ్ ఏంటంటే, ఒక కంపెనీ రిజల్ట్స్ బాగానే ఉన్నా, అన్నీ బాగానే ఉన్నా కూడా ఒకరోజు కేవలం అమ్మకాలు కొనుగోళ్ల ఒత్తిడి వల్ల 20% పెరిగినా పర్లేదు, 20% తగ్గినా పర్వాలేదు, అప్పుడే మేము సర్క్యూట్ బ్రేకర్ అప్లై చేస్తాము అంటే ఎంత రేంజ్ ఇస్తున్నారు? 40% రేంజ్ ఇస్తున్నారు, కిందకి వెళ్ళిపోయినాక పైకి వెళ్ళిపోయినాక. మరి మీరు 20% స్టాప్ లాస్లో పెట్టాను అంటే అర్థం ఏంటంటే, మీరు కొనుక్కున్న కంపెనీ కనుక లిక్విడిటీ బ్రహ్మాండంగా ఉండి ట్రేడ్ అయ్యే కంపెనీ అయితే
కొద్దిగా పర్వాలేదేమో, అది కూడా పర్వా ఉందని నేను చెప్పను, కానీ అది ఒక రకంగా బెటరు. అలా కాకుండా లిక్విడిటీ తక్కువ ఉన్న కంపెనీలో కొనుక్కుంటే ఎవరైనా ఒక 50,000 షేర్లు అమ్ముదామంటే టకా 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 పడిపోతుంది. అంటే ఆ రోజే 20%కి వస్తుంది. మీరు కొనుక్కున్న రీజన్ మంచిది, కంపెనీ మంచిది, కంపెనీకి లాభాలున్నాయి, మార్జిన్లున్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ ఎవరో ఒక వ్యక్తికో లేదో సంస్థకో డబ్బు అవసరమయ్యి వారి పోర్ట్ఫోలియోలో ఉన్న ఆ స్టాక్‌ని అమ్మితే దాని కారణంగా మీరు గనక అమ్మటానికి రెడీ అవుతున్నారు అంటే అర్థం ఏంటంటే అగ్నికి ఆజ్యం పోసినట్లు. అంటే అది తగ్గడానికి కారణం ఏంటో తెలుసుకొని వాళ్ళెవరో అమ్ముతున్నప్పుడు మనం ఏం కంగారు పడకూడదని ఉండకుండా మనం కూడా అమ్మితే అంటే ఇంకా రేటు కూడా పడిపోతుంది. సో, ఇటువంటి పద్ధతి ఇన్వెస్టర్లు ఏనాటికి కూడా చెయ్యకూడదు. అంటే ప్రైస్ అలర్ట్ ప్రకారం కూడా ట్రేడింగ్ చేసిన వాళ్ళు చేయాలి కానీ, ఇన్వెస్ట్‌మెంట్ చేసుకునేవాళ్ళు కంపెనీ యొక్క లాభాలు తగ్గుతేనో, లాభాలు బాలేవని తెలిస్తేనో అటువంటి ఫండమెంటల్ ఫ్యాక్టర్ వస్తే అమ్మాలి కానీ, ప్రైస్ లెవెల్స్‌కి, ఫండమెంటల్ సెలక్షన్‌కి కలిపితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా మంచి పద్ధతి కాదు. లాంగ్ రన్‌లో నడవదు. పైగా ఎక్కువ మంది ఏం చెప్తారంటే 20% తగ్గితే అమ్మొచ్చు అంటారు. అమ్మొచ్చు అంటే మీరు అమ్ముతారా? అమ్మరా? ఎప్పుడు అమ్ముతున్నారు అంటే మీకే ఇతమిద్ధంగా తెలియనటువంటి పరిస్థితి కనపడుతోంది. అందువల్ల ఎప్పుడూ కూడా ఇటువంటి మాటలు చెప్పటానికి, ఆచరించడానికి మధ్యన గ్యాప్ ఉంటుంది. దయచేసి మన ఇన్వెస్టర్లందరూ, మన ప్రోగ్రామ్ చూసే వాళ్ళందరూ నా యొక్క సిన్సియర్ రిక్వెస్ట్ ఏంటంటే స్టాప్ లాస్ మెకానిజం ఇన్వెస్ట్‌మెంట్‌లోకి తీసుకురాకండి. అలాగే ఇన్వెస్ట్‌మెంట్‌లోకి వచ్చినప్పుడు కంపెనీ పనితీరు బాలేకపోతే అమ్మి వేయవలసిన సమయం వచ్చినప్పుడు అప్పుడు కూడా మళ్ళీ స్టాప్ లాస్ పెడతాను, ఇంకొక రకమైన టెక్నికల్స్ చూస్తాను అనేప్పటి పని చేయవద్దు. అందువల్ల కొనాలన్నా, అమ్మాలన్నా ఫండమెంటల్స్ చూస్తే ఎగ్జిట్ కూడా ఫండమెంటల్స్. అలాగే ఒకవేళ అమ్మాలన్నా, కొనాలన్నా టెక్నికల్స్ చూసి ఆ ప్రైస్ రేంజ్ ప్రకారం ఆడుకుంటానంటే దాని ప్రకారమే చేయాలి. అప్పుడు ఫండమెంటల్స్ అప్రస్తుతం. సో, రెండిటిని మిక్స్ చేసి కలగాపులగం చేసి లేనిపోని కష్టాలు, నష్టాలు కొని తెచ్చుకోవడం మంచిది కాదు. రైట్ అండి. అంటే స్టాప్ లాస్ గురించి చెప్పాము. అగైన్ 1 ఆర్ 2 పీపుల్ ఏంటంటే ఇప్పుడు శాంపుల్‌గానే విఎస్ రావు గారు వచ్చేసి విల్ సెల్ 50% ఆఫ్ మై స్టాక్ ఇఫ్ ప్రాఫిట్ రీచెస్ ఒక పర్సెంటేజ్ అన్నారు. అంటే ఆయనేమో 50% అన్నారు. ఇంకో ఆయనేమో 40% కంటే ఎక్కువ ప్రాఫిట్ వస్తే 52 వీక్స్‌లో నేను దాన్ని అమ్మేస్తాను అన్నారు. అది ఇంకొక రీజన్. అంటే ఇప్పటివరకు మనం స్టాప్ లాస్ నెగెటివ్ ఇంపాక్ట్ చూసాం. కొంతమందేమో ప్రాఫిట్ బుకింగ్ అంటే నా స్టాక్ నేను కొన్నాను, డెసిషన్ తీసుకున్నాను, ఎనాలిసిస్ చేసి కొద్దో గొప్పో సర్ప్లస్ దాంట్లో పెట్టున్నాను. కానీ అదే ఒక పర్సెంటేజ్ రీచ్ అయినప్పుడు ఐఎమ్ హ్యాపీ టు మూవ్ అవే అంటున్నారు. అంటే అలా చెప్పారు 100% ఫెయిరే గానీ చాలామంది అక్కడికెళ్ళాక మళ్ళీ అక్కడ ఇక్కడ మూవ్ అవుతా ఉంటారు మళ్ళీ. అంటే ఇంకా ఓ 2% లేకపోతే ఇంకో 5% ఇంకా పెరిగే అవకాశం ఉంటదేమో. ఒక్కోసారి అమ్మేసిన వారు మళ్ళీ కాస్త పెరిగిందనుకోండి మళ్ళీ అదేదో ఫోమో అంటే అది ఇంకా ఎక్కడికో వెళ్ళిపోయిద్దేమో, ఇంకా దాని వాల్యూ ఇంకెక్కడో ఉంటదేమో, ఆకాశం అంత ఉందేమో, ఇంకా మళ్ళీ కొందామని మళ్ళీ రీ ఎంటర్ అవుతా ఉంటారు. సో, అంటే ఇటువంటి జంక్షన్ ఆఫ్ ప్రైస్ లెవెల్ క్యాప్చరింగ్ అంటే ప్రీ డిఫైన్డ్ అంటే రిగార్డ్‌లెస్ ఆఫ్ స్టాక్ నేను 25% వస్తే అమ్మేస్తాను. లేకపోతే 30% వస్తే అమ్మేస్తాను. ఇలా చేయటం వల్ల ఏమైనా డిసడ్వాంటేజెస్ ఉంటాయా? ఉంటాయా అంటే 100కి 100 రూపాయలుంటాయి. మీరేం చేస్తారంటే కొనుక్కునేటప్పుడు అంచనా లేకుండా కొనుక్కుంటే ఇటువంటి పనే చేయాలి. అంటే కొనుక్కోవడానికి కారణం ఏంటి అంటే పెరుగుద్దంట అన్నారనుకోండి. అప్పుడు కొంటే ఎంత పెరుగుద్దంటో తెలీదు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఫిగర్ చెప్తా ఉంటారు. అప్పుడు మీరేం చేస్తారంటే ఇంకేం చేయాలో తెలియక ఇంతకన్నా పెరిగితే చాలా అమ్మేస్తానంటారు. ఇందులోనే వచ్చినటువంటి ఒక ధోరణి ఏంటంటే నేను అనుకున్న స్టాక్ గనక 50% పెరిగితే నా స్టాక్‌లో 50% అమ్ముతానంటారు. అంటే వాళ్ళ ఉద్దేశ్యం ఏంటంటే వాళ్ళ ఉద్దేశం సంగతి పక్కన పెడితే అసలు జరిగే విషయం ఏంటంటే మీకు ఆ కంపెనీ మీద నమ్మకం ఉందా? లేదా? అని ప్రశ్నించుకోవాలి. ఒకవేళ మీకు కంపెనీ మంచిది, ఇంకా పెరిగే అవకాశం ఉందని తెలిస్తే ఏమీ అవసరం లేదు. కంప్లీట్‌గా ఉంచుకోవాలి. బికాజ్ వచ్చే లాభం అంతా కూడా మీకు పొందే అర్హత మీకు ఉంటుంది. అలా కాకుండా కంపెనీ గనక ఇంక పెరగదేమో అని అనుమానం వచ్చిందనుకోండి, అప్పుడు మీరేం చేయాలి? ఉన్నది మొత్తం అమ్ముకోవాలి. సగం అమ్ముకొని సగం ఉంచుకోవటం అంటే ఏం జరిగినట్లు? ఎప్పుడూ కూడా మనకు జరిగే ప్రమాదం తెలిస్తే పూర్తిగా తప్పుకోవటం, ప్రమాదం లేదని తెలిస్తే ధైర్యంగా ముందుకు వెళ్ళటం చేసే వాళ్ళకి లాంగ్ రన్‌లో లాభాలు ఎక్కువొస్తాయి గానీ, ఇలా చేసుకుంటూ పోతే ఫస్ట్ జరిగే నష్టం ఏంటంటే, మీరిలా సగం స్టాక్ అమ్మేస్తే మీకు మనసులో ఏం ఫీలింగ్ పడుతుందంటే, నా దగ్గరున్న స్టాకు ఫ్రీయే కదా! నాకు ఉత్తినే వచ్చినట్లే కదా! లాభం ఆల్రెడీ అమ్మిన వాటిలో వచ్చింది కదా! అనుకుంటారు. అప్పుడు మీకు ఆ కంపెనీ పనితీరు మీద దృష్టి పెట్టవలసిన అవసరం ఎక్కువ రోజులుండదు. పైగా దానికి ఎప్పుడు కూడా మనసులో స్థిరపడిపోతుంది. నా కాస్ట్ జీరో, నా కాస్ట్ జీరో అని. ఎంత పడిపోతున్నా కూడా గర్వంగా ఫ్రెండ్స్‌తో నా కాస్ట్ జీరో అని చెప్తా ఉంటాం కానీ, అది మనం ఆ రోజునే మొట్టమొదటే అమ్ముకునుంటే అది కూడా వచ్చి ఉండేదని తెలియదు. అందువల్ల ఈ పద్ధతి తప్పు అని చెప్పడం మా ఉద్దేశ్యం కాదు. నా ఉద్దేశ్యం అసలే కాదు. నేను చెప్పేదల్లా ఏంటంటే, కంపెనీ మంచిదైతే కలకాలం అన్నా జీవిస్తాం. కనీసం కంపెనీ పనితీరు ప్రభావితం అయ్యే వరకు, నెగెటివ్‌గా అయ్యే వరకు ఉందాం.
లేదనుకుంటే మాత్రం ఎప్పుడైనా సరే ఖచ్చితంగా ప్రభావితం నెగిటివ్గా వస్తుంది అనుకుంటేనే మొత్తం అమ్మటం, లేకపోతే మొత్తం ఉంచుకోవటం పద్ధతి. అలా చేసినప్పుడు అన్ఫార్చునేట్లీ మిగతా వాళ్ళకిను మనకి తేడా ఏంటంటే, మనం నమ్మిన సిద్ధాంతం ప్రకారం గడిచిన 25 సంవత్సరాలుగా టాబ్లెట్ చేసి టెస్ట్ చేస్తూ ఉంటాం ఈ ప్రాసెస్‌ని. అంటే మనం చెప్పిన రూల్స్ ప్రకారం చేస్తుంటే ఎంతొచ్చాయనేది. ఎప్పుడు చూసినా 5 సంవత్సరాల కాలం కనుక ఈ రూల్స్ ప్రకారం చేసిన వాళ్ళందరికీ కూడా ఇండెక్స్ కన్నా కనీసం 5-10% ఒక్కోసారి ఎక్కువ వచ్చినా కానీ యావరేజ్ చూస్తున్నా కూడా 10% వరకు ఇండెక్స్ కన్నా ఎక్కువ లాభాలొచ్చాయి అంటే, ఆ వాదనలో పూర్తిగా సమర్థనీయత ఉన్నది. కంప్లీట్‌గా ఎవిడెన్స్ ఉంది. అందువల్ల మనం ఏం చేస్తామంటే, ఇటువంటి ధోరణికి, ఇటువంటి ఆలోచన ధోరణికి కొద్దిగా భిన్నంగా మూవ్ అవుతూ ఉంటాం. ఇకపోతే ఇంకా కొంతమంది ఏమంటారంటే, ఇంత రేటొస్తే 52 వీక్ హై వస్తే గనక అమ్మేస్తాను అంటారు. అంటే మీరు ప్రధానంగా చెప్తున్నదేంటంటే, మార్కెట్ అంతా చాలా పర్ఫెక్టు. 52 వీక్ హై వచ్చింది అంటే ఇక అంతకన్నా పెరగదు అంటున్నారు. కానీ కంపెనీలకు లాభాలు 10,00,00,000తో మొదలుపెడితే ఎంతవరకు తగ్గొచ్చు అంటే 0 అవ్వచ్చు. అంతకన్నా నెగెటివ్ కూడా వెళ్ళొచ్చు. పెరగడం ఎంత అవ్వచ్చు? 10,00,00,000తో కంపెనీ మొదలుపెట్టిన లాభం 100,00,00,000, 1,000,00,000 కూడా కావచ్చు. కాబట్టి పైన పరిమితి ఉండటం అనేది ఎప్పుడు కూడా మంచి పద్ధతి కాదు. 52 వీక్ హై ఈజ్ నాట్ ఎన్ ఇండికేషన్. అది టచ్ అయితే అమ్మటం అనేది మాత్రం పొరపాటున కూడా ఇన్వెస్టర్లు లాంగ్ టర్మ్ వెల్త్ బిల్డ్ చేసుకోవాలంటే చేయకూడదు. సో, నా అంచనా ప్రకారం ఈ 2 ధోరణులకి మనకి అంటే అదొక ఫ్యాక్టర్‌గానే మనం కన్సిడర్ చేయకుండా ఉంటే ఇన్వెస్టర్‌లకు మంచిదని నా ఉద్దేశం. రైట్ అండి. మనం ఇంకా కొత్త క్వార్టర్‌లోకొచ్చేసాం గాబట్టి రిజల్ట్స్ వస్తా ఉన్నాయి. మనం రిజల్ట్స్‌ని డిస్కస్ చేద్దాం. ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్ ఇన్ఫోసిస్ వన్ ఆఫ్ అవర్ అగైన్ బిగ్ జైంట్ ఇన్ ఐటీ. రిజల్ట్స్ వచ్చాయి. రిజల్ట్స్ అంటే పోయిన క్వార్టర్ కంటే కొంచెం కాంప్రమైజ్ అయినాయి ఇన్ టర్మ్స్ ఆఫ్ ఓవరాల్ నంబర్స్ సేల్స్ గావచ్చు, ప్రాఫిట్స్ అవ్వచ్చు. అండ్ ట్రైలింగ్ 12 మంత్స్ చూస్తేనేమో సేల్స్ పెరిగినియి గానీ మార్జిన్స్ అండ్ ప్రాఫిట్స్ ఏమో కాస్త తగ్గినట్టు నంబర్స్ చెప్తున్నాయి. ఒక పక్క న్యూస్ గూడా మనం చూస్తా ఉన్నాం. అంటే కొంతమందిని తీసేయటం మైసూర్ దగ్గరలో వారి ఉన్న ఆఫీస్‌లో కొంత న్యూ హైరీస్‌ని తీసేయడం. అలాగే ప్యారలెల్‌గానేమో నాకు పెద్ద ప్లాన్స్ ఉన్నాయి. ఐ వాంట్ టు టేక్ అప్ బిగ్ పీపుల్ రిక్వైర్మెంట్ ఉంటది అని గూడా చెప్పున్నారు. అంటే ఇప్పుడేమో గ్లోబల్ లెవెల్‌లో గూడా చాలా మనం చూసాం. యాక్సెంచర్‌కి గూడా పెద్ద పెద్ద కాంట్రాక్ట్‌లు ఎలా పోయినాయో ఫెడరల్ గవర్నమెంట్, యూఎస్ ఫెడరల్ గవర్నమెంట్ రిలేటెడ్ కాంట్రాక్ట్స్ ఒక $5 బిలియన్ వర్త్ కాంట్రాక్ట్ గూడా వాళ్ళు అట్‌లీస్ట్ మూవ్ ఆన్ అవ్వడం అనేది గూడా న్యూస్ వ్యక్తం చేశారు. అంటే ఇలా కొంచెం అన్‌సర్టెనిటీ అండ్ ఎస్పెషల్లీ సర్విస్ సెక్టర్‌లో మన కంపెనీలు ఏవైతే ఉన్నాయో, ఇటువంటి కంపెనీస్ ఇప్పుడు ఆల్రెడీ 30% పడ్డాయి. ఇంత పెద్ద కంపెనీ అయినా గూడా వితిన్ డిసెంబర్ టు నౌ 30%కి పైగా పడ్డాయి. ఇప్పుడు ఈ రిజల్ట్స్ అన్నీ ఒక పక్క ఈ అన్‌సర్టెనిటీ, ఈ ఫ్యాక్టర్స్ అన్నీ తీసుకొని లేదు పెద్ద కంపెనీ, హ్యూజ్ వాల్యుయేషన్స్, హ్యూజ్ నంబర్స్ ఎక్కడికి పోవు. డిస్కౌంట్‌లో దొరుకుతుందని భావించాలా? లేకపోతే కొంచెం కాషియస్‌గా ట్రీట్ చేయాలా? ఎప్పుడు కూడా మనం చెప్తుంది ఒకటే ఒక కారణం. పెద్ద కంపెనీలు అంటే కేవలం ఊరికే సైజు పెద్దది రావటంతోనే పెద్ద కంపెనీలుగా పబ్లిక్ ఇష్యూకి వచ్చిన కంపెనీలు కాదు. ఇన్ఫోసిస్ లాంటి కంపెనీలు చిన్న సంస్థ, అంకుర సంస్థ అంటే కరెక్ట్‌గా చెప్పాలంటే ఇన్నోవేషన్‌తో స్టార్ట్ అయిన చిన్న కంపెనీ నుంచి పెరిగి ఇన్నేళ్లుగా మన ఇన్వెస్టర్ల యొక్క కాన్ఫిడెన్స్‌ని తీసుకోవటమే కాకుండా కస్టమర్ల కాన్ఫిడెన్స్ కూడా తీసుకుంది. ఈరోజు మార్కెట్‌లో కొద్దిగా ప్రతికూలత ఉన్నమాట కరెక్ట్. హెడ్‌విండ్స్ ఉన్నాయి. అందులో ఏమాత్రం డౌట్ లేదు. ఆ హెడ్‌విండ్స్ ఎంతున్నాయి అంటే మెజర్ చేయటానికి కనీసం మన అదృష్టం వల్ల కొద్దో గొప్ప నంబర్లు మనకు లభ్యతలో ఉన్నాయి. మనం చూడటానికి వీలుగా. ఈ కంపెనీనే గనక చూస్తే లేటెస్ట్‌గా వచ్చిన 2025 మార్చ్‌తో ఎండ్ అయిన 12 నెలల కాలానికి ఎంత లాభాలు వచ్చినాయో చూద్దామని ట్రై చేస్తే దాదాపుగా 26,750 వచ్చింది. అవి తగ్గాయా లేదా అంటే తగ్గాయి గ్యారంటీగా. ఎంత తగ్గాయి? 27,700 దాదాపుగా కోట్ల నుంచి అంటే దాదాపుగా ఒక 1000 కోట్ల కన్నా తక్కువ 900 కోట్ల వరకు తగ్గింది. 900 కోట్లు అంటే ఎంత పర్సెంటేజ్‌తో సమానం? టోటల్ ప్రాఫిట్‌లో అంటే 2024 డిసెంబర్‌తో అయిపోయిన 12 మంత్స్ కాలానికి ఇప్పటికి చూస్తే తేడా ఎంతుందా అని చూస్తే కేవలం 4% కన్నా కూడా తక్కువ. అంటే 4% కన్నా తక్కువ ప్రాఫిట్ తగ్గితే స్టాక్ ప్రైస్ 30% తగ్గిందనుకోండి. వినటానికి మనం ఏమనుకోవాలి? ఎక్కువే తగ్గింది అని ఖచ్చితంగా ఒప్పుకొని తీరాలి. ఇక్కడ ఎక్కువ, తక్కువ అనేది మార్కెట్ సెంటిమెంట్ ప్రకారం ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఈ 4% రేపు ఇంకో 4%, ఇంకో 4%, ఇంకో 15% అలా తగ్గిపోతూ వెళ్తుందా అని గనక ఆలోచిస్తే మనం గమనించాల్సిందేంటంటే ఇన్వెస్టర్ అయిన మనం ఎంత లాభపడ్డామో ఇన్ఫోసిస్ దగ్గర నుండి, అలాగే కస్టమర్లు వీళ్ళ దగ్గర నుంచి సర్వీసెస్ వాడుకున్న కస్టమర్లు అనేక రకాల బెనిఫిట్లు పొంది ఉన్నారు, పొందుతూనే ఉంటారు. వాళ్ళందరికీ కూడా వాళ్ళు ఇచ్చిన సాఫ్ట్‌వేర్‌ని సపోర్ట్ చేయాలన్నా కూడా ఖచ్చితంగా అవసరం ఉంటుంది. అంటే ఇన్ఫోసిస్ మొత్తాన్ని తీసే సముద్రంలో పడేసే అవకాశం ఉంటుందా? ఉండదు. పైగా ఇన్ని రోజుల నుంచి వచ్చిన ఎక్స్‌పీరియన్స్‌తోనూ
గుడ్ రిలేషన్షిప్తోనూ ఏ క్లయింట్ కూడా అంత అబ్రప్ట్గా క్లోజ్ చేయడానికి అవకాశం ఉండదు. అందువల్ల దెబ్బ తిన్న మాట కరెక్టు, దెబ్బ తినటానికి కూడా అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి, అనిశ్చితి ఉంది కాబట్టి. కానీ కంపెనీ మొత్తం మాయమయ్యే పరిస్థితి ఏనాటికి రాదు. బోలెడన్ని క్యాష్ రిజర్వ్స్, బ్యాలెన్స్ షీట్ విపరీతమైన స్ట్రాంగ్గా ఉన్నాయి కంపెనీ. అవసరమైతే అవసరానికి సరిపడా కొత్త విషయాలు నేర్చుకుని, కొత్త సాఫ్ట్వేర్లు, కొత్త టాలెంట్ నేర్చుకున్నా పైకి వస్తుంది తప్పితే కంపెనీని కిందకి వెళ్ళిపోయే అవకాశం సామాన్యంగా రానివ్వరు మేనేజ్మెంట్. అందువల్ల నా అంచనా ప్రకారం ఈ పడిపోయిన తర్వాత ఇంకా పడదు అని చెప్పకపోయినా ఈ రేట్లో మాత్రం కొనుక్కోవడానికి గ్యారంటీగా అనువుగానే ఉంది. ఒకవేళ ఎంత స్కోప్ ఉందండి అని అడిగితే కనుక మనం చూస్తే ఈ కంపెనీ ఈ 4% తగ్గింది కాబట్టి మన లెక్క ప్రకారం ఎప్పుడు ప్రాఫిట్ పర్సంటేజ్, నెట్ ప్రాఫిట్ మార్జిన్ 10% కన్నా తగ్గితే అప్పుడు మనం గ్రోత్ అంటాం మానేస్తాం. ప్రస్తుతం తగ్గింది 4% కన్నా తక్కువ తగ్గింది కాబట్టి గ్రోత్లోనే కంటిన్యూ అవుతుంది అని చెప్పబడింది. ఇప్పుడు మనకున్న ఫెయిర్ వాల్యూ ప్రకారం లెక్కేస్తే ఉన్నదేమో మార్కెట్లో ప్రైస్ 1420 ఉంటే మన ఫెయిర్ వాల్యూ దాదాపుగా 1765 ఉంది. అంటే గ్యాప్ ఎంత ఉంది? 25%. ఇక్కడ మీరు ఆలోచించాల్సిందంటే మన లాజిక్ ప్రకారం ఇంకో 5-6% పడి 30% కన్నా తక్కువకి వచ్చింది అనుకోండి, ఎక్కువ వచ్చింది అనుకోండి మార్జిన్ గ్యాప్, అప్పుడు ఖచ్చితంగా కొనుక్కోవచ్చు. ఇప్పుడు కొనుక్కోవచ్చా అంటే కొత్త మనీకి అనువుగా లేదు, కానీ ఉన్న ఇన్వెస్టర్లు మాత్రం ధైర్యంగా ఉంచుకోవాలే. కానీ 4% తగ్గితే 30% పట్టం ఏంటి ప్రాఫిట్ మార్జిన్ ప్రైసు? కాబట్టి నేను అమ్మను అని స్థిర నిశ్చయంతో ధైర్యంగా ఉండగలిగే కెపాసిటీ ఉండాలి. అలా ఉన్నప్పుడే ఇప్పుడే మనం ఇవాళ మాట్లాడాం, బ్యాంకింగ్ సెక్టర్ సరిగ్గా 10 రోజుల్లో సెక్టర్లు మొత్తం కూడా మార్కెట్ క్యాపిటలైజేషన్ 15% పెరిగింది. రేపు ఏమన్నా స్టెబిలిటీ వస్తే ఈ ఐటీ ఇండస్ట్రీ కూడా ఎమ్మటే 15-20% పెరగడానికి విపరీతమైన ఛాన్సులు ఉంటాయి. పైగా లో కాస్ట్ ప్రొడ్యూస్ చేసే ఇన్ఫోసిస్, టీసీఎస్, ఇండియా బేస్డ్ సాఫ్ట్వేర్ కంపెనీలకు ఉన్నటువంటి అడ్వాంటేజ్ అమెరికన్ బేస్డ్ సాఫ్ట్వేర్ కంపెనీలకు పెద్దగా ఉండే అవకాశం తక్కువ. అందువల్ల సర్వీసెస్ ఇండస్ట్రీలో ఖచ్చితంగా ఇన్ఫోసిస్కి పెద్దపీట వేయక తప్పదు. ఉంటే ఉంచుకోవాలి, కానీ లేకపోతే కొనటానికి కొద్దిగా వెయిట్ చేయొచ్చు, కానీ ఎట్టి పరిస్థితుల్లో అమ్మటానికి మాత్రం సమర్థనీయం కానే కాదు. రైట్ అండి. అదే కోవలో విప్రో గురించి కూడా డిస్కస్ చేద్దాం. విప్రో లేటెస్ట్ క్వార్టర్ వచ్చేసి అగైన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్యూర్ కంపారిజన్ కాస్త పెరిగినట్టే ఉన్నాయి సేల్స్, ప్రాఫిట్స్, మార్జిన్స్. అండ్ మనం చూసే ట్రైలింగ్ 12 month డేటా కూడా అంటే ఈ లాస్ట్ 1 yearలో వచ్చిన హెడ్ విండ్స్ని కాస్త ఎదుర్కొంది. అఫ్ కోర్స్ వారి గైడెన్స్ని కూడా కొంచెం టెంపర్ డౌన్ చేశారు, కానీ రిజల్ట్స్ కంటిన్యూ టు బి మూవింగ్ ఇన్ రైట్ డైరెక్షన్. ఇది కూడా ఇన్ఫోసిస్ లాగే పడి ఉన్నది. ఆల్మోస్ట్ ఈ లాస్ట్ 4-5 monthsలో మోర్ దెన్ 30%కి వరకు పడున్న స్టాక్. సో ఇది కూడా సేమ్ అనాలిసిస్ ఆర్ అనాలజీ వాడాలా ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇన్ఫోసిస్, లేకపోతే దీనికి ఏదైనా భిన్నంగా చేయాలా? భిన్నంగా చేయక్కర్లేదు, కానీ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే వ్యాపారం చేసే సంస్థలు నష్టాల్లో ఉన్నాయా లేదా చూడటం ఎంత ముఖ్యమో, నీతివంతమైన బిహేవియర్ డిస్ప్లే చేస్తున్నాయా లేదా కూడా చూడటం అంతే ముఖ్యం. ఈ కంపెనీ యాక్చువల్గా నువ్వు చెప్పినట్లుగా ప్రాఫిట్ మార్జిన్ చూసుకుంటే పెరిగింది. ఇప్పుడు స్క్రీన్ మీద ఉన్న నెంబర్లే చూస్తే సేల్స్ పెద్దగా పెరగలేదు, కానీ ప్రాఫిట్ చూస్తే అంతకుముందు ఎప్పుడూ లేనట్లుగా 13,200 కోట్లకు వచ్చింది, హైయెస్ట్ ఎవర్ రికార్డెడ్ ప్రాఫిట్. అయినా కూడా ఈ కంపెనీ ఎందుకు తగ్గింది అంటే మేనేజ్మెంట్ కామెంటరీ నిజాయితీగా చెప్తూ -1.5 నుంచి దాదాపుగా 3.5% వరకు తగ్గచ్చు అన్నారు. ఏం తగ్గచ్చు? టాప్ లైన్ తగ్గితే కింద ఎంత మార్జిన్ తగ్గచ్చు? అది కూడా దాదాపు 4% తగ్గుతుంది. మరి ఇన్ఫోసిస్లో 4% తగ్గితే మనం 30% ప్రైస్ తగ్గింది కాబట్టి మెచ్చుకోలేదు, కాబట్టి ఖచ్చితంగా భయపడద్దు అని చెప్పాం. విప్రో కూడా అదే సిస్టమ్ ప్రకారం చూస్తే లాభాలు పెరిగాయి మన మార్చిలో చూస్తే. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితే కనుక ఈ 3 నెలల పాటో 6 నెలల పాటో సంవత్సరం పాటో కంటిన్యూ అయితే సంవత్సరం మొత్తం మీద నా సేల్స్ ఒక 3% తగ్గచ్చు అంటే దాన్ని భయపడాలా అంటే ఎట్టి పరిస్థితుల్లో భయపడకూడదు, జంకకూడదు. ఈ కంపెనీ ఆల్రెడీ చాలా తక్కువ ప్రైస్లోకి వచ్చింది. ఇప్పుడు కేవలం 236. నిజానికి చూస్తే దాదాపుగా మనకి జనవరి నెలలోనే 320 రూపాయల దగ్గర ఉన్న ప్రైస్ ఇప్పుడు 236, అంటే దాదాపుగా 80 రూపాయలు పోయింది. సో ఇంత తగ్గిపోయిన కంపెనీ గురించి భయపడాలంటే భయపడవలసిన అవసరం ఏమాత్రం లేదు. కొద్ది గొప్ప నెగిటివ్ కామెంటరీ ఉంది. అందరూ నెగిటివ్గా ఉన్నప్పుడు నీతివంతమైన కంపెనీని దాదాపుగా మార్కెట్లో 3rd or 4th బిగ్గెస్ట్ కంపెనీ ఇండియాలో ఉన్న కంపెనీని మనం సపోర్ట్ చేసుకోవాలి, దాన్ని పంచన చేరాలి. దానితో పాటు మనం కూడా లాభాల్లో పాలు పంచుకునే అవకాశం ఉంటుంది. అందువల్ల ఈ కంపెనీ కూడా ఖచ్చితంగా కొనుక్కోవడానికి అవకాశం ఉంది. ఇన్ఫోసిస్కి దీనికి భిన్నం ఏంటంటే ఇన్ఫోసిస్లో 24% స్కోప్ ఉంది కాబట్టి కొనద్దు, ఉంటే ఉంచుకోమని చెప్పాం. ఈ కంపెనీ మాత్రం కొనచ్చు. ఎందుకంటే
ప్రస్తుతం ఉన్నటువంటి మార్కెట్ ప్రైస్ చూస్తేనేమో 237, 317 or 18 ఇస్ ద ఫెయిర్ ప్రైస్. అంటే 34% ఆల్రెడీ ఉంది. ఇంకా కొద్దిగా తగ్గితే ఇంకా కొనుక్కోవచ్చు. ప్రొవైడెడ్ మీ టోటల్ పోర్ట్ఫోలియోలో 20% కన్నా ఎక్కువ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో వెళ్ళకపోతే అప్పుడు కొనుక్కోవచ్చు. కాబట్టి ఇన్ఫోసిస్కిను విప్రోకి తేడా ఏంటంటే ఇన్ఫోసిస్ ఉంచుకోవాలి, విప్రో లేకపోతే కూడా కొనుక్కోవాలి. ఈ ఒక్క విషయమే తేడా. రైట్ అండి. లాస్ట్కి మనం హెచ్డిఎఫ్సి ఏఎంసి వైపు చూద్దాం. సో లేటెస్ట్గా మనం ఆనంద్ రాతి పోయినసారి డిస్కస్ చేసాం. అంటే ఈ రిలేటెడ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఫండ్ మేనేజ్మెంట్ అండ్ ఏఎంసీ బిజినెస్లో ఉండే కంపెనీస్ ఈ లేటెస్ట్ క్వార్టర్ కాస్త మార్కెట్ టర్బులెన్స్ ఉండింది కాబట్టి ఓవరాల్గా పర్ఫార్మెన్స్ దెబ్బతిన్నది అనేది అందరికీ తెలిసిన మాట వాస్తవమే. బట్ నెంబర్స్ కంటిన్యూ టు బి స్ట్రాంగ్. అంటే సేల్స్ ఇంకా 900 crores, ప్రాఫిట్స్ ఆ సేల్స్లో అరౌండ్ 638 crores. ట్రైలింగ్ 12 month డేటా చూస్తే కూడా కంటిన్యూస్ టు బి వెరీ స్ట్రాంగ్. సో ఇలా పెద్ద కంపెనీ అగైన్ లైక్ ఇందాక డిస్కస్ చేసిన కంపెనీ లాగే కానీ డిఫరెంట్ సెక్టర్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇప్పుడు మీరు చెప్పారు బ్యాంకింగ్లోకి ఎలా అంటే పుష్ ఎలా వచ్చింది, ఫారిన్ ఇన్స్టిట్యూట్స్ కూడా ఎలా వస్తున్నారు అనేది. అటువంటి జంక్షన్లో ఈ హెచ్డిఎఫ్సి ఏఎంసీ లేకపోతే ఏఎంసీ అండ్ అలైడ్ బిజినెసెస్కి ఇది మంచి ఆపర్చునిటీ అంటారా? నౌ 100% ఆపర్చునిటీ ఉన్నది వెల్త్ మేనేజ్మెంట్ ఇండస్ట్రీకి, ఫైనాన్షియల్ ఇంటర్మీడియట్స్కి, ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీలకి గ్యారంటీగా ఉంటుంది. ఎందుకంటే ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్తో పెద్దగా ఇబ్బంది లేని కంపెనీలు కాబట్టి. ఎప్పుడన్నా లోన్ తీసుకున్న వాళ్ళు డిఫాల్ట్ అయ్యే అవకాశం ఉంటే ఈ కంపెనీలకు బ్యాంకింగ్ సెక్టర్ నష్టమేమో కానీ ఈ ఏఎంసీలకైతే ఆ ప్రాబ్లం కూడా లేదు. డబ్బులు ఉన్న వాళ్ళు వాళ్ళకి డబ్బులు ఇచ్చి మేనేజ్ చేయమని అడుగుతూ ఉంటారు. అంటే మ్యూచువల్ ఫండ్ అయినా ఎవరైనా సరే మ్యూచువల్ ఫండ్లో రిటైల్ ఇన్వెస్టర్స్ ఇస్తే వీళ్ళు మేనేజ్ చేసేందుకు ఫీజు తీసుకుంటారు. నష్టం వస్తే ఇన్వెస్టర్లు భరిస్తారు, లాభం మాత్రం వీళ్ళే తీసుకుంటారు. అలాగే పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీస్ చేస్తే ఇన్వెస్టర్లు వీళ్ళకి డబ్బులు ఇస్తారు, లాభం వస్తే వాళ్ళు తింటారు, వీళ్ళు తింటారు. నష్టం వస్తే మాత్రం ఇన్వెస్టర్లే భరిస్తారు, వీళ్ళు మాత్రం ఏమి భరించరు. అంటే అర్థం ఏంటి? వస్తే లాభం, లేకపోతే లాభం లేదు, నష్టం మాత్రం తీసుకునే అవకాశం లేని కంపెనీల్లో ఇవి ఒకటి. ఇలా వెల్త్ మేనేజ్మెంట్ ఇండస్ట్రీ గురించి మనం అంతకుముందు కూడా గతంలో చెప్పాం, మళ్ళీ చెప్తున్నాను. మనం చెప్పిందన్నీ కూడా ఆ రోజున్నటువంటి స్కోప్ ప్రకారం ఇప్పుడు మాట్లాడినా ఈ రోజున స్కోప్ ప్రకారమే తప్పితే దాని గురించి మనం పేరు ప్రఖ్యాతులు సంపాదించాలనేటువంటి కోరిక ఉండకూడదు. ఎప్పుడు కూడా వాస్తవాన్ని వాస్తవంగా చెప్పే ధైర్యము, నిజాయితీ ఉండాలి. అదొక్కటే మన దగ్గర పుష్కలంగా ఉంటుంది. ఇప్పుడు హెచ్డిఎఫ్సి గురించి చూసినట్లయితే మొట్టమొదట ఎక్కువ మంది అడిగేదంటే ఉంచుకోవచ్చా, అమ్ముకోవాలా అంటారు. అమ్మనక్కర్లేదు. మీరు ఎందుకు అమ్మచ్చా అని అడుగుతారు? ఆల్రెడీ చూస్తే లాస్ట్ 10 రోజుల్లో కూడా దాదాపుగా 20% పెరిగింది కాబట్టి అమ్మేయచ్చా అంటారు. నో, అమ్మకూడదు. ఎందువల్ల అమ్మకూడదు? మనకున్నటువంటి రిజల్ట్స్ వచ్చిన తర్వాత మీరు ప్రాఫిట్స్ చూస్తే కనుక 2 సంవత్సరాల క్రితం 1500 కోట్లు 1600 కోట్లు ఉన్న ప్రాఫిట్ ఇప్పుడు 2400 కోట్లు. అంటే 50% కన్నా ఎక్కువ పెరిగింది ప్రాఫిట్ 2 ఏళ్లలోనే. ఇక ఆలోచించుకోండి కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఎంత ఉంటుందో. సేల్స్ చూస్తే 2200 3400 అది పెరిగింది. ఇలా పెరుగుతూ వస్తుంటే ఈ కంపెనీలో ట్యాక్స్ ఒక్కటే ఈ సంవత్సరం 825 crores కట్టారు. 825 crores మార్చితో అయిపోయిన సంవత్సరానికి. అంటే ఇంత లాభం ఉంటే ట్యాక్స్ కడతారు, లేకపోతే కట్టరు కదా. కట్టిన తర్వాత కూడా 2400 కోట్లు. అందుకే ఎబిటా చూస్తే 3350 కోట్లు ఎబిటా. అంటే ట్యాక్స్ కట్టక ముందు ఎంత ఉందని చూస్తే బోలెడంత లాభం వచ్చింది. ఈ కంపెనీ ఈజ్ ఇన్ ప్రాఫిటబుల్ బిజినెస్. ఈ సంవత్సరం డిస్పోజబుల్ సేవింగ్స్, డిస్క్రిషనరీ సేవింగ్స్ కోసం ఇండియాలో ఇన్కమ్ ట్యాక్స్లో ఎగ్జామ్షన్ ఇచ్చారు కాబట్టి ఇంకా ఎక్కువ మొత్తాలు గ్యారంటీగా క్యాపిటల్ మార్కెట్లోకి, మ్యూచువల్ ఫండ్స్లోకి వస్తాయి. వచ్చినాయి అంటే ఇటువంటి ఏఎంసీలకు బిజినెస్ ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది. అంటే ఇవాళ పెరిగింది, ఇట్ ఈజ్ ఓన్లీ ట్రయల్ పార్ట్. ఇంకా మినీ సినిమా ఇంకా ముందే ఉందని చెప్పాలి, కొద్దిగా సినిమా భాషలో మాట్లాడాలంటే. అందువలన ఈ కంపెనీ అమ్ముకోవటం ఎట్టి పరిస్థితుల్లో సమర్థనీయం కాదు. ఇప్పుడు కొనుక్కోవాలా అంటే విపరీతంగా పెరిగింది కాబట్టి 10 డేస్లో ఇప్పుడు చూస్తే 4200 రూపాయల మార్కెట్ ఉంటే 5300 దాదాపుగా ఫెయిర్ ప్రైస్ అని చెప్పడం జరిగింది. మనం గ్యాప్ చూస్తే 25% ఉంది. సో నా అంచనా ప్రకారం రిజల్ట్స్ ఇప్పుడే రావటం మొదలయ్యాయి కాబట్టి ఇంకా అనేక కంపెనీలు వస్తాయి కాబట్టి అందులో కూడా బాగున్న కంపెనీలు 30% కన్నా ఎక్కువ దొరుకుతాయి కాబట్టి ఇందులో డబ్బులు పెట్టడానికి ఇమీడియట్గా అవసరం లేదు. ఒకవేళ ఇదే కనుక 5-10% మన ఇన్వెస్టర్లో కొంతమంది చెప్పినట్లుగా నాకు ప్రాఫిట్ వస్తే అమ్మేస్తాను అని చెప్తా ఉన్నారే, అలాంటి వాళ్ళు ఎవరైనా తొందరపడి అమ్మితే రేటు తగ్గింది అనుకోండి ఒక 5-6%, అప్పుడు 30% కన్నా గ్యాప్ ఉంటుంది కాబట్టి కొనుక్కోవడానికి కూడా సమర్థనీయమే. అందువల్ల ఈ కంపెనీ ఉంచుకోవాల్సిన కంపెనీ, కొనవలసిన కంపెనీ వెంటనే తొందరపడక్కర్లేదు. కానీ ఖచ్చితంగా మన దృష్టిలో పెట్టుకోవాలి. ఒక కన్ను వేసి ఉంచి ఎప్పుడైనా 5-10% కరెక్షన్ వస్తే మాత్రం ధైర్యంగా కొనుక్కోవాలి. మార్కెట్ ఎలా భయంకరంగా కనపడినా కొనుక్కోదగిన కంపెనీ కింద చెప్పాలి. రైట్ అండి. విత్ దాట్ మనం ఈ వారం కంక్లూడ్ చేద్దాం. మళ్ళీ వచ్చే వారం కలుద్దాం. అగైన్ రిజల్ట్ సీజన్ కాబట్టి రిజల్ట్స్ వస్తూ ఉంటాయి. వాటిని ఫోకస్ తీసుకుని 100% కవర్ చేస్తాం అండ్ విల్ ట్రై అండ్ గివ్ అవర్ బెస్ట్ అనాలిసిస్. సీ యూ అగైన్ నెక్స్ట్ వీక్.